ఖరీఫ్ సీజన్ సమీపిస్తున్న వేళ నకిలీ విత్తనాలు ఎరువులకు చెక్ పెట్టేందుకు మెదక్ జిల్లా యంత్రాంగం అడుగులు వేస్తోంది. ఈ మేరకు చేగుంటలో శ్రీనివాస ఎరువుల దుకాణాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. షాప్లో ఎరువుల స్టాక్ రిజిస్ట్రేషన్, ఫర్టిలైజర్స్, విత్తనాల నిల్వలను పరిశీలించారు. నకిలీ ఎరువులు, విత్తనాలు నిల్వలపై వ్యాపారితో ఆరా తీశారు. ఈ సందర్భంగా షాప్ నిర్వాహకులకు కలెక్టర్ కీలక సూచనలు చేశారు. రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, ఎలాంటి కొరత లేదని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. జిల్లా రైతాంగానికి కావాల్సిన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు సకాలంలో అందే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు ఆయన. ఇక నాణ్యమైన విత్తనాలు, ఫర్టిలైజర్స్ అందే విధంగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. నకిలీ విత్తనాల నియంత్రణలో భాగంగా వ్యవసాయ, పోలీస్ శాఖల సమన్వయంతో టాస్క్ ఫోర్స్ బృందాలు షురూ చేసి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు కలెక్టర్ రాహుల్ రాజ్. ఎస్పెషల్లీ మన మెదక్ జిల్లాలో ఫర్టిలైజర్ షాప్స్ కానివ్వండి, అదేవిధంగా ఈ పెస్టిసైడ్ షాప్స్ కానీ, సీడ్ షాప్స్ కానివ్వండి, సో వీటన్నిటికి సంబంధించి కూడా మనం ఒక టాస్క్ ఫోర్స్ చేయడం జరిగింది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ తో కలిపి ఒక కంబైన్డ్ జాయింట్ టాస్క్ ఫోర్స్ టీమ్ చేయడం జరిగింది. ఈ టాస్క్ ఫోర్స్ టీమ్ తో సడన్ ఇన్స్పెక్షన్స్ కింద సో ఈ సీడ్స్, విత్తనాల షాప్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. మరి ఏవైతే మనకి విత్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ లోపల అమ్మాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా నకిలీ విత్తనాలు ఎవరైనా అమ్మినట్టయితే వాళ్ళ మీద కఠినమైన చర్యలు, ఇంకా అవసరమైతే ఎవరైనా హ్యాబిచువల్ ఒఫెండర్స్ ఉంటే వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుందని ఇంతకుముందే మనం అందరినీ కూడా హెచ్చరించడం జరిగింది. మరి చేగుంటల ఒక షాప్ విజిట్ చేసి చూసినట్టయితే కూడా ఇక్కడ అన్ని కూడా గవర్నమెంట్ అప్రూవ్డ్ కంపెనీస్ ద్వారా సేల్ చేస్తున్న సీడ్స్ మాత్రమే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. పెస్టిసైడ్స్, అదేవిధంగా ఫర్టిలైజర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో అన్ని కూడా మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ చేస్తున్నారు. నేను కూడా ఇప్పుడు చెక్ చేస్తున్నాను. సో ఏవైతే అథరైజ్డ్ కంపెనీస్ ఉన్నాయో వాటి ద్వారానే ఇక్కడ సీడ్స్ అంతా కూడా సేల్ చేయడం జరుగుతూ ఉంది. ఎస్పెషల్లీ మన మెదక్ జిల్లాలో ఫర్టిలైజర్. అల్లూరు జిల్లా చింతపల్లిలో గత